హలో అండి అందరికీ 90s కిడ్స్ నుంచి 20s కిడ్స్ వరకు ఇష్టమైన స్వీట్ ఏదైనా ఉంది అంటే అది గులాబ్ జామ్ అనే చెప్పొచ్చు. గులాబ్ జామ్ని ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. ఏ అకేషన్ వచ్చినా, పండగ వచ్చినా, పబ్బం వచ్చినా, పెళ్లి రోజైనా, పుట్టినరోజైనా ఈజీగా చేసుకునే స్వీట్ ఏదైనా ఉంది అంటే అది గులాబ్ జామేనండి. దీన్ని చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇక్కడ నేను గులాబ్ జామ్ది ప్రీమిక్స్ పౌడరు బై 1 గెట్ 1 అయితే MTR వాళ్ళది 2 ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. ఇప్పుడు అది ఒక బౌల్లో వేసేసుకొని కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా అయితే యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్ద కంటే సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. ఇది నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. అలాగే బాల్స్ అయితే చుట్టేసుకోవచ్చు. ఈ బాల్స్ చుట్టుకునేటప్పుడే అసలు టాస్క్ అయితే మొదలవుతుంది. ఇలా బాల్స్ చేసేటప్పుడు ఒక్క క్రాక్ కూడా రాకుండా చుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకైతే కామెంట్ చేయండి. నేను ఎప్పుడు చేసినా కూడా ఒకటో రెండో క్రాక్స్ అయితే వస్తూనే ఉంటాయి. బాల్స్ అన్ని చుట్టేసిన తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ బాగా అయితే కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. లేకుంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల కుక్ అవ్వవు. ఇప్పుడు పాకం కోసం 2 గ్లాసెస్ ఆఫ్ షుగర్ని అండ్ 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని అండ్ ఫ్లేవర్ కోసం 4-5 ఇలాచీల్ని అందులోనే తుంచి అయితే వేసుకున్నాను. ఇక్కడ మనకు పాకం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ షుగర్ కరిగేసి ఒక 5 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. అలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసేసి మనం ముందుగా రెడీ చేసుకున్న అదే జాములన్నిటిని కూడా అందులో వేసేసుకున్నామంటే షుగర్ సిరప్ని అంతా కూడా బాగా బీర్చుకుంటాయి. అంతేనండి, గులాబ్ చేయడం చాలా ఈజీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి.